బాబు మంత్రశేఖర, చిన్నారి బిడ్డ చాలా చక్కగా నిద్రపోతున్నది. ఎత్తుకొని ఏడు ఎడకడ మెడల లాలోపునైనా మరి ఇచ్చేసిన భక్తాదులకు మరి ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా, మాది మదనపల్లి రామారావు కాలనీ అండి. మేము చిన్నమ్మ కథ, చెంచు నాటకము, దేశింగరాజు కథ, కీలుగుర్రాలు మొదలగు ప్రోగ్రాంలు ఆడతామండి. మరి మా డ్రామా మీకు నచ్చినట్లయితే ఇక్కడ విజిటింగ్ కార్డు ఉన్నాయి, తీసుకోవచ్చు. లేదంటే యూట్యూబ్లో రమణ రామారావు కాలనీ అని టైప్ చేస్తే మా అడ్రస్ అందులో సంప్రదించవలసిందిగా మరి కోరుకుంటున్నాము. మరి ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా, చనిపోయినటువంటి సరోజమ్మ గారి ఆత్మశాంతి కోరుతూ వారి కొడుకులు, కోడాన్లు, అల్లుళ్ళు, ఆడబిడ్డలు, మనవళ్ళు, మనవరాన్లు, వారి బంధుమిత్రాదులు, దాయాదులందరూ కలిసి అన్నదానముతో, హరినామ సంకీర్తనతో మరి శ్రీ శ్రీ పతివ్రత సాసుల చిన్నమ్మ కథా కాలక్షేపాన్ని ఏర్పాటు చేశారండి. ఈ కథ యందు గాని
మా కాలగచ్చందు కానీ, మా నోటు పిలుపులందు కానీ, మా హార్మోనందు కానీ, మా తపలా ఎందు కానీ ఎటువంటి తప్పులు వచ్చినా మీ ఇంట్లో ఉన్నటువంటి కన్నబిడ్డలు తప్పు చేస్తే ఏ విధంగా క్షమిస్తారో అదే విధంగా క్షమించి మరి తెల్లవారుల వరకు ఇటువంటి చిన్నమ్మ కథను చూసి మీ మెండైన ఆశీర్వాదాలు మాపై కురిపించాలని మరి కోరుకుంటున్నాం. మరి చిన్నమ్మ దేవి అనగా మన భూలోకములో మానవ జన్మమెత్తి గొంతుతోనే అంటే ప్రాణాలతోనే వైకుంఠానికి పోయినటువంటి మహాభక్తురాలు ఒకరండి. మరి అటువంటి మహాభక్తురాలు పుట్టిన సమయమున ఇటువంటి సమయము చాలా మంచిది. మరి ఇటువంటి సమయమున చనిపోయినటువంటి సరోజమ్మ గారి ఆత్మశాంతి కోరుతూ వారి బంధుమిత్రాదులు దాయాదులు ఎవరైనా కానీ ఈ సమయమును పొగిడిస్తే చాలా మంచిది. పొగిడిచ్చిన వారికి ఆ దేవదేవుడు చాలా చల్లగా చూస్తాడు. మరి చనిపోయినటువంటి వారు దేవలోకంలో స్వర్గానికి చేరుకుంటానని మరి పెద్దలు అన్నారండి. మరి ఇటువంటి సమయమును ఒక 10 నిమిషాలు టైం కేటాయిస్తున్నాము. మరి చనిపోయినటువంటి సరోజమ్మ గారి ఆత్మశాంతి కోరుతూ మరి పొగిడిచ్చేవాళ్ళంటే పొగిడిల్సిందిగా మరి కోరుకుంటున్నాం. ఏ పేరు పెట్టమ్మా? యశోదమ్మా. మరి సరోజమ్మ గారి కొడుకు వచ్చి ఏం పేరమ్మా?